ముఖ్యంగా అభినందనలు. మొదటి సమావేశం ఇది. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ సంఘాలు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఈ కోటయ్య లాంటి వాళ్ళు, వీళ్ళు రెహమాన్ సూఫీ లాంటి వాళ్ళు ఆల్రెడీ నడుపుతున్నారు. ఆ నడిపే సంఘాలు ఏంటంటే ఆశ కలిగిస్తున్నాయి. 7,500 వస్తుంది, డిఏ వస్తుంది, మొన్న ఆయనని కలిసినాం, నిన్న ఈయనని కలిసినాం. అట్లనే ఇప్పుడు ఈ బిఎంఎస్ వాళ్ళు కూడా కొంత అశోక్ రావత్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పెట్టుకొని వాళ్ళు మేము మొన్ననే ప్రైమ్ మినిస్టర్ని కలిసినాము, ఆయనను కలిసినాం, ఈయనని కలిసినాం అని చెప్పి ఆ సదస్సులు పెట్టడం, ఆ సదస్సుల నాడు 200, 300 ఇన్నోను జమ చేసుకోవడం ఇది జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే మనకు ఆల్రెడీ ఫెడరేషన్లో పోరాడిన చరిత్ర ఉంది, ఆర్టీసీ పరిరక్షణ కోసం పనిచేసిన చరిత్ర ఉంది, దేశం ఎడల ప్రజల ఎడల ఎటువంటి మార్గం పోవాలనేటువంటిది మనకు ఒక ఐడియాలజీ ఉన్నది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సంఘాలను కూడా కలుపుకొని మనం ఈ పెన్షన్ మీద, ప్రధానంగా పెన్షన్ మీద ఈ 2,000, 3,000, 1,000 రూపాయలు అసలు ఇలా ఛాయలకు కూడా సరిపోరని పరిస్థితి. ఒక్కొక్కరి పరిస్థితి అయితే నిన్న ఒక మిత్రునింటికి పోతే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఏంది ఈ బతుకు ఏంటిది అదే చెప్పి, భార్యకు ఉద్యోగం లేదు, పిల్లలు సెటిల్ కాలేదు, ఆయన రిటైర్ అయిపోయాడు, కాలు చేతి పడిపోయింది, ఏం చేయలేక ఏడ్చి ఒక 5,000 రూపాయలు చేతిలో పెట్టి రావడం జరిగింది. అంటే అంత నికృష్టమైనటువంటి జీవితాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సార్ చెప్పిండు కొంతమంది సాయం చేసేలో ఉన్నాం, కానీ అట్టడుగున చాలా ఇబ్బందులు పడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఆర్టీసీలో చేరకముందు స్టూడెంట్ ఫెడరేషను, దాని తర్వాత డివైఎఫ్ఐ, సిఐటియు, తర్వాత ఆర్టీసీలో చేరినప్పటి నుంచి కూడా ఫెడరేషన్ తోటి అవినాభావ సంబంధం ఉన్నది. అదేవిధంగా ఆఫీసు వర్క్ కాబట్టి కార్మికులలో కూడా మంచి పేరు, మనం పని చేస్తాడు, మన సమస్యలు పరిష్కారం అయితే ఆయన దగ్గరికి పోతే అనేటువంటి ఒక పేరు. ఇప్పటికి కూడా ఏ బస్ ఎక్కినా మనల్ని మందలియని కార్మికుడు ఉండడు, అది నాకు ఒక గర్వకారణం. ఇది ఫెడరేషన్ ఇచ్చినటువంటి స్ఫూర్తి. ముఖ్యంగా ఈ మార్క్సిజం, లెనినిజం మొదటి నుంచి కూడా చదివినటువంటి వాడిని కాబట్టి ఆ ధైర్యం అంతా ఉంటుంది. కాబట్టి నేను కూడా సిసిఎస్లో కాంటాక్ట్ చేసిన, ఎక్కడ కూడా ఎప్పుడు ఓడిపోలేదు, మేనేజింగ్ కమిటీ వరకు కూడా పోయినాం. కాబట్టి ఈ ఫెడరేషను మన వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయడం కాకుండా కుటుంబ జీవితాన్ని కూడా బాగు చేసింది. చెడ్డ అలవాటు రాలేదు, చెడు తిరుగులు తిరగలేదు, మంచి పేరు సంఘంలో మంచి అవినాభావ సంబంధాలు మెయింటైన్ చేసినాం. కాబట్టి ఇంకొక నా సూచన ఏంటంటే ఈ సమావేశం రాష్ట్ర సదస్సు పెట్టినాం, మన వాళ్ళే చాలామంది రాలేదు. సరే, దీనికి నిరాశపడాల్సినటువంటి పని లేదు, వచ్చిన వాళ్ళు మేము సంతోషిస్తాం. ఇంకా ఇప్పుడు మన మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక్కొక్కరం 10 మందిని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అతి త్వరలోనే 1000 మందితో మనం సదస్సు పెట్టుకోవచ్చు. అట్లా పెడదాం. అట్లనే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు, ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు పోయి మనం అక్కడ కూర్చొని ఈ సమస్యల మీద 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, సిటీ వ్యాప్తంగా ఆర్టీసీ కాలనీలు ఉన్నాయి, ఆర్టీసీ కార్మికులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా పోయి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పెన్షన్ మీద వేసే బుక్ ఎట్లా ఉండాలంటే నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం, అసలు పెన్షన్ అనేటువంటిది ఎట్లా మొదలైంది, సరళమైన భాషలో అతి సులువుగా అర్థమయ్యే భాషలో, లెంత్ ఏం కాకుండా అర్థం చేసుకొని వానికి కార్మికుల్ని చదివిపించుకొని అర్థం చేసుకునే పద్ధతిలో మనం బుక్లెట్ వేస్తే చాలా ఉపయోగం. అది కూడా విస్తృతంగా పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా చేయండి. దానికి కూడా ఆర్థికంగా నేను కూడా తప్పకుండా తోడ్పడతా. నేను ఇప్పుడే వాట్సాప్ చేస్తా మన డిఎస్ రావు గారికి, నాకు కూడా మూర్తి గారికి వచ్చినట్టే 2,200 రూపాయలు వస్తాయి, అది ఇస్తానని చెప్తూ ఏ పిలుపుకైనా, ఏ కార్యక్రమానికైనా పెన్షనర్స్ కానీ, పెన్షనర్స్ మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికులు అందరం కలిసి మన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి నేను తప్పకుండా మీతో పాటు కలిసి వస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.